ప్రజల ప్రస్తుత ఇబ్బందుల పరిష్కారానికి చట్ట పరిధిలో తమ వంతు ప్రయత్నం చేస్తామని మాజీ మావోయిస్టు అగ్రనేత తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న తెలిపారు. 30 ఏళ్ల తర్వాత వరంగల్ జిల్లాకు వెళ్లిన ఆసన్న గతంలో పీపుల్స్ వార్ కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న హనుమకొండ జిల్లా ఖాజీపేట మండలం భట్టుపల్లికి వెళ్లారు. ఉద్యమంలో అమరులైన సహచరుల కుటుంబాలను పరామర్శించారు. 4 నెలల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా జగదల్పూర్లో లొంగిపోయిన ఆసన్న ప్రస్తుతం పాత సహచరులను కలుసుకుంటున్నారు. ఆసన్నతో పాటు మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు భాస్కర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. విప్లవాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం, విప్లవం కోసం, మార్పు కోసం, సమాజ మార్పు కోసం ప్రయత్నం చేసినాం. దాంట్లో ఎదుర్కొన్నటువంటి ప్రతికూలతలు కారణంగా ఇప్పుడు మార్గాన్ని మార్చుకొని, దిశను మార్చుకొని ప్రయత్నం చేయాలని చెప్పినటువంటిది అనుకుంటున్నాం. రాజ్యాంగబద్ధంగా చట్ట పరిధిలో పనిచేయాలని చెప్పినటువంటిది అనుకుంటున్నాం. ప్రజలలో ఉండాలని చెప్పి అనుకుంటున్నాం. ప్రజల కోసం పనిచేయాలని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు వేరువేరు రూపాలలో, వేరువేరు పేర్లతోటి, వేరువేరు నిర్మాణాలు పెట్టుకొని కొన్ని ప్రజల కోసం ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నారో వాళ్ళందరితోటి భుజం కలిసే మేము పనిచేస్తాం. వాళ్ళ సహాయం అవన్నీ కూడా దొరుకుతాయని చెప్పనేటువంటిది ఆశిస్తున్నాం. ప్రజలు కూడా అట్లా సహకరిస్తారని చెప్పనేటువంటి ఆశ కూడా ఉంది, విశ్వాసం ఉంది. దాంతో తప్పకుండా భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పనేటువంటిది కూడా నన్ను ఉద్యమంలోకి పోయేలాగా ప్రోత్సహించినటువంటిది, నేను తయారైనటువంటిది, అన్నింటికీ దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి భూమిక నిర్వహించినటువంటి ఊరు కాబట్టి దాంతో అట్లాంటి సంబంధం ఉంది. ఇక్కడ చాలామంది నాతో పాటు పనిచేసి చనిపోయినటువంటి వాళ్ళు, అమరులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కుటుంబాన్ని కలవాలి, ఇక్కడ ప్రజలందరినీ కలవాలి. ఇక్కడ వీళ్ళతో పాటే ఉండి మిగతా వాళ్ళని కూడా ఇక్కడ కలుద్దామని చెప్పినట్టు నిర్ణయించుకొని ఈ గ్రామానికి రావడము, ఇక్కడ కలవడము, ఇక్కడ ఇట్లా అందరినీ కలిసి ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరిగింది.